విమాన ప్రమాదంలో మృతి చెందిన వారికి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజు సంతాపం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో విమాన ప్రమాదంలో మృతులకు సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీజేపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర పార్టీ కార్యకర్తలతో కలిసి 10 నిమిషాలు మౌనం పాటించారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ రూపాని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రయాణికులకు, మెడికల్ విద్యార్థులకు, ప్రొఫెసర్లకు నివాళులర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పూర్వ అధ్యక్షులు బొమ్మల దత్తు, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ రేలంగి శ్రీదేవి, స్టేట్ కార్యవర్గ సభ్యులు అడబాల రామకృష్ణ, నర్సిపల్లి హారిక, రొంగల గోపి, మద్దిపాటి రజని, బూరా రామచంద్రరావు, కురగంట సతీష్, యానాపు యేసు, ఎర్ర నాగదేవి, రవికుమార్, పవన్, కె శ్రీను, కాకరాల పవన్ కుమార్, జిల్లాలోని నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. తన పరిపాలనా కాలంలో తనదైన ముద్ర వేసుకున్న విజయ రూపాని గారు చేతనం కూడా చాలా కలత కలిగించే విషయం. వారందరికీ హృదయపూర్వకంగా సానుభూతిని వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకి సానుభూతి తెలియజేస్తూ, మృతుల ఆత్మ శాంతించాలని భగవంతుని ప్రార్థిస్తూ, భారతదేశం ఇటువంటి ఎన్నో గతంలో ఎదుర్కోవడం జరిగింది. ఎయిర్ ఇండియా చరిత్రలో ఇది 2వ అతిపెద్ద ప్రమాదం. అదేవిధంగా ఈరోజు ఎయిర్ ఇండియా కూడా మృతుల కుటుంబాలకు పెద్ద ఎత్తున సహాయం అందించడం, గాయపడిన ఎవరైతే వైద్య విద్యార్థులు గాయపడిన ఉన్నారో వాళ్ళందరికీ సహాయ చర్యలు, అదేవిధంగా వారి భవిష్యత్తు తీర్చిదిద్దే విషయాన్ని కూడా టాటా చైర్మన్ గారు రోజు ప్రకటించడం జరిగింది. ఇవాళ ప్రధానమంత్రి గారు కూడా అక్కడికి వెళ్ళి పరిశీలన చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాయి. మరొక మారు ఈ యొక్క పరిస్థితిని మనం అందరం కూడా జీర్ణించుకోవడం కొద్దిగా కష్టతరమే. అదేవిధంగా ఈ ప్రయాణానికి సంబంధం లేనటువంటి సాధారణంగా ఈ ఫ్లైట్స్ కొంత దూరం వెళ్ళిన తర్వాత కూలేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కానీ అలాంటిది ఆ నగరంలోనే ఈ పరిస్థితి ఉత్పన్నం కావడం, అక్కడ మెడికల్ కాలేజీ మీద ఈ దుర్ఘటన జరగడం, అందులో ఉన్నటువంటి ప్రొఫెసర్స్, విద్యార్థులు కూడా మరణించడం, ఇది మనంతా మనము డైజెస్ట్ చేసుకోలేనటువంటి అంశంగా నేను భావిస్తూ, మీరందరూ కూడా మరణానికి మనం సంతాపాన్ని వ్యక్తం చేశాం. భగవంతుడి సద్గతులు వారికి లభించాలని, వారికి ఏర్పాటు చేయాలని కోరుతూ ముగిస్తాం.